వరంగల్ కాన్స్టిట్యున్సీ. రేవంత్ రెడ్డి గారి పరిపాలన దేశాన్ని తలపించే విధంగా ఆయన పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ రోజు గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని దిక్సూచిగా దేశమే దిక్సూచిగా తీసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుందని మనం అందరం భావించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ కులగణనకి ఎస్సీ వర్గీకరణ చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిండు. ఆయన చేసినటువంటి కులగణనే ఈరోజు తెలంగాణ భారతదేశంలో ఏదైతే కులగణన చేపట్టబోతుందో దానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన తీసుకుంటుంది. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. డీలిమిటేషన్ పైన రేవంత్ రెడ్డి గారి యొక్క వాక్చాతుర్యంతోనే ఈరోజు డీలిమిటేషన్ సంబంధించినటువంటి బిల్లు వీగిపోయింది. ఆయన చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ తో పాటు ఏదైతే డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టిందో ఆ రెండు వీగిపోవడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి మరియు రాహుల్ గాంధీ గారి ఇద్దరి యొక్క కాంబినేషన్ రానున్న రోజుల్లో భారతదేశంలో రేవంత్ రెడ్డి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే వీరిద్దరి యొక్క కాంబినేషన్ లోనే దేశంలో ఉన్నటువంటి ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా వీరిద్దరి యొక్క కాంబినేషన్ లోనే దేశంలో సమస్యలు క్రియేట్ చేస్తున్నటువంటి బీజేపీకి సరైన బుద్ధి చెప్తున్నారు. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న రోజుల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు రేవంత్ రెడ్డి గారు నిద్రపోరని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరడం అనేది ఆయన కోరి తెచ్చుకున్నటువంటి తమ యొక్క రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకోవడానికి కోరి తెచ్చుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఆయనకు సముచిత స్థానాన్ని కల్పించింది. ఈ దేశంలో ఆయనకిచ్చినటువంటి బీఫామ్లు ఏ నాయకునికి ఇవ్వలేదు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అన్ని బీఫామ్లు తీసుకోలేదు పార్టీ నుండి. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 11 సార్లు ఎమ్మెల్యే బీఫాము, 3 సార్లు ఎంపీ బీఫాము, ఒకసారి ఎమ్మెల్సీ బీఫామ్ ఇచ్చిందంటే ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందుతుంది. ఒక నాయకునికి ఇన్ని బీఫామ్లు ఒకే పార్టీ నుండి వచ్చినాయంటే ఆ పార్టీనికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిందో ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. నువ్వు ఏదైతే బీఆర్ఎస్ లో పోయినావు కదా, రేపు అదే నియోజకవర్గం నుంచి నీకు ఈ బీఫామ్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి నీకు బీఫామ్ కూడా వస్తుందో రాదో అనే అనుమానంలో నువ్వు ఆ పార్టీలు చేస్తున్నావు అన్న విషయం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కవిత పార్టీ పెడితే అది పెడుతుందా పెడతలేదు అనేది తెలంగాణ సమాజం గమనించాలి. నాకు తెలిసి ఏదైతుందంటే వీరిద్దరు కేసీఆర్ బిడ్డ కలిసి నాటకాలు ఆడుతున్నారేమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పార్టీ ఓట్లు ఎన్ని పార్టీలు పెట్టినా రానున్న రోజుల్లో మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. కాబట్టి మీరు ఎన్ని పార్టీలు 10 ఏళ్ళు ఏం చేసిరని మీరు వాళ్ళు వస్తారండి? 10 ఏళ్ళు ఏం చేసిరని వస్తారు? ఏంది రైతులను ఆగం పట్టించేందుకు వస్తారా? రైతు బంద్ చేస్తామని చెప్పి రైతు బీమా కోసం అనేక విధాలుగా ఎన్నో ద్రోహం చేసి ఈరోజు మీకు మీ పాలన నచ్చలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. మళ్ళీ మీరు ఏ విధంగా వస్తారు? ఎందుకు మల్లన్న సాగర్ ప్రజలను ఆగం పట్టించేందుకు మళ్ళీ మీకు ఓట్లేస్తారా? ఎందుకు ఓట్లేస్తారండి? ఎందుకు ఓట్లేసి గెలిపిస్తారు? అంటే ఇందిరా ఇండ్లు ఇస్తామని చెప్పి సారీ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఒక్క నియోజకవర్గంలో ఒక ఇల్లు ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఏదైతే కేటీఆర్ అంటున్నారు కదా, కేటీఆర్ ప్రభుత్వంలోకి వస్తున్నా అంటున్నారు కదా, నీ సొంత కాన్స్టిట్యున్సీలో ఒక ఇందిరా ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి పాలన. నీ ఒక్కసారి మీడియా మిత్రులారా, ఒక్కసారి నేను తోలుకోవద్దా? నా సొంత ఖర్చులతో నేను తోలుకోదా? అదే కేటీఆర్ కాన్స్టిట్యున్సీకే పోదాం. కేటీఆర్ కాన్స్టిట్యున్సీలోనే ఎన్ని ఇండ్లు ఇచ్చినామో చూపిస్తా. ఆయన కళ్ళకు కనబడతలేనటువంటి కళ్ళు మూసుకుపోతున్నాయో మరి ఏందో తెలియదు కానీ ఆయన సొంత నియోజకవర్గంలోనే 3500 ఇచ్చినటువంటి 5 ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది. కేటీఆర్ గారు ఇండ్లు అంటున్నారు కదా, ఆయన సొంత నియోజకవర్గానికే పోదాం. ఆయన సొంత నియోజకవర్గంలో ఎన్ని ఇండ్లు ఇచ్చినామో మేము చూపిస్తాం. ఒకవేళ ఆయన ఇందిరా ఇండ్లు ఏడగడుతున్నా అంటున్నారు కదా, ఒకవేళ ఆయన సొంత నియోజకవర్గంలో ఇల్లు చూపిస్తే ఆయన పదవికి రాజీనామా చేస్తారా? నేను ఈ మీడియా ద్వారా సవాల్ విసురుతున్నాను.
నీ సొంత నియోజకవర్గంలో ఇండ్లు చూపిస్తాం, ఇండ్లు చూపిస్తే నువ్వు రాజీనామా చేస్తావా? కేటీఆర్ గారు నువ్వు రాజీనామా చేస్తావా నీ సొంత నియోజకవర్గంలో ఇండ్లు చూపిస్తే? తప్పుడు మాట్లాడడం కాదు, అది ఎంత నిజాయితీ ఉంది, ఎంత వాస్తవాలు మాట్లాడండి. మీరు అబద్ధాలు మాట్లాడడం, నిందలు వేయడం మీకు అలవాటుగా మారిపోయింది. మీ అలవాటు ఇదే విధంగా కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. Subscribe us and press the bell icon for more interesting updates.